Welcome to HealthDesk channel. I'm Dr. Rahul Reddy B, Prosthodonticst and Implantologist. I take care of 4 dental hospital, Vanastalipuram branch అండి. ఇవాల్టి మన సెషన్ వచ్చేసి కట్టుడు పళ్ళు వాటి ఉపయోగం గురించి తెలుసుకుందాము. సో జనరల్గా చాలామంది ఏంటంటే పళ్ళు ఊడిపోయిన తర్వాత రిప్లేస్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. బట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ కనుక మనం ఊడిపోయిన పళ్ళని కనుక రిప్లేస్ చేసుకోకపోతే దాని ద్వారా మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసి మనకి కట్టుడు పళ్ళు అనేసరికి చాలామందికి అసలు ఏంటి కట్టుడు పళ్ళు, ఎలా కడతాము, ఎన్ని రకాలు ఉంటాయి అన్నది బేసిక్ ఐడియా ఇవాళ మనం తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి కట్టుడు పళ్ళు చాలా రకాలు ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి తీసి పెట్టుకునేటివి, దాన్ని రిమూవబుల్ అంటారు. సెకండ్ వచ్చేసి సెమీ ఫిక్స్డ్ ఉంటుంది, అది మనము ప్రతిరోజు తీయాల్సిన అవసరం ఉండదు, అట్లని కంప్లీట్లీ ఫిక్స్డ్ కూడా కాదనమాట. థర్డ్ వచ్చేసి ఫిక్స్డ్ అనమాట. సో ఈ 3 రకాలు ఉంటాయి మనకి కట్టుడు పళ్ళలో, రిమూవబుల్, సెమీ ఫిక్స్డ్ అండ్ ఫిక్స్డ్. సో రిమూవబుల్ అనేది చాలా ఏండ్ల తరబడి మనకు ఫస్ట్ పళ్ళు కట్టడం అనేది రిమూవబుల్ ద్వారానే మనకు మొదలైందండి. అదేంటంటే డెంచర్స్ అంటాం వాటిని. రోజు తీసి పెట్టుకోవాలి, నైట్ టైం మార్నింగ్ లేవగానే పెట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ కట్టుడు పళ్ళకి కొద్దిగా ప్రాముఖ్యత అనేది తగ్గిపోయింది. ఎస్పెషల్లీ ఈ తీసి పెట్టుకునే పళ్ళకి ఆ ప్రాముఖ్యత అనేది తగ్గింది. సో మనము మేజర్గా ఇప్పుడు చాలామంది ఫిక్స్డ్ పళ్ళకే వెళ్తున్నారు. సో ఒకవేళ కనుక మనం పళ్ళు కట్టించుకోకపోతే ఏమవుతుంది అంటే మన చువింగ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఆ చువింగ్ ఎఫిషియన్సీ తగ్గిపోయినప్పుడు మన ఒంటికి పట్టాల్సిన న్యూట్రియంట్స్ కానీ, విటమిన్స్ కానీ, హార్మోన్స్ కానీ సరిపడా మోతాదులో లభించవు. అందువల్ల మనం పళ్ళు కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పళ్ళు ఎప్పుడైతే ఊడిపోతాయో మన ముఖ కవలికలు అంటే మన ఫేషియల్ ఫీచర్స్ కూడా మారిపోతాయండి కంప్లీట్గా. అంటే త్వరగా పళ్ళు ఊడిపోయాయి అనుకోండి, మనం కొద్ది ఏజ్డ్గా కనిపిస్తాము. సో మనం రిప్లేస్ చేసుకుంటే మళ్ళీ ఆ యంగ్ అంటే మన ఫీచర్స్ అన్నీ కూడా మనం రెస్టోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫిక్స్డ్ పళ్ళల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే చాలామందికి ఒక అపోహ ఏంటి అంటే ఊడిపోయింది సార్, పళ్ళు కట్టుకోలేమేమో, ఫిక్స్డ్ పళ్ళు రావేమో, ఇంప్లాంట్స్ అనేటివి వాళ్ళకి సూటబుల్ కాదేమో అని చెప్పేసి చాలా థాట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఫస్ట్ డెంటిస్ట్ విజిట్ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ప్రాపర్ డెంటిస్ట్, ప్రాపర్ స్పెషలిస్ట్ని కలిసి ఒపీనియన్ తీసుకున్నప్పుడే మీకు వస్తుందా రాదా అన్నది తెలుస్తుంది. సో ఎప్పుడైనా సరే మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ తను చెక్ చేసి మీ నోట్లో ఎముక ఎలా ఉంది, ఎంత హైట్ ఉంది, ఎంత విడ్త్ ఉంది అన్నీ అబ్జర్వ్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఎక్స్రే కూడా తీసుకొని ఆ ఎక్స్రేలో కూడా ప్రాపర్గా అంతా అసెస్ చేసుకొని తను హీ విల్ బి ద రైట్ పర్సన్. డెంటిస్ట్ అనే తను రైట్ పర్సన్ అనమాట. మీకు వెదర్ పళ్ళు కట్టొచ్చా, ఒకవేళ కట్టవలసి వస్తే ఏ విధంగా కట్టొచ్చు ఏంటి అన్నది. సో ఇక్కడ వచ్చేసి మనము అలా ఎప్పుడైతే కొన్ని పళ్ళే పోయి ఉన్నాయి అనుకోండి, సో ఆ కొన్ని పళ్ళని రిప్లేస్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ బ్రిడ్జ్ ద్వారా రిప్లేస్ చేసుకోవచ్చు. బ్రిడ్జ్ అంటే ఏంటి, ఎక్కడైతే పన్ను పోయి ఉంటుందో దాని ముందు వెనకాల సపోర్ట్ తీసుకొని మనం కట్టుకుంటాము, దాన్ని బ్రిడ్జ్ అంటాము. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అంటే ముందు వెనకాల కూడా సపోర్ట్ తీసుకోకుండా ఎక్కడైతే పన్ను అనేది లేదో ఆ పొజిషన్లోనే మనము డెంటల్ ఇంప్లాంట్ అంటే స్క్రూ మాదిరి ఉంటుంది, ఆ ఇంప్లాంట్ని పెట్టుకొని దానిపైన పన్ను కట్టుకుంటున్నాం. ఇది ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. సో ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంది. సో ఏ ఆప్షన్ మనకి బెటర్గా సూట్ అవుతుంది అన్నది డెంటిస్ట్ విల్ బి ద రైట్ పర్సన్ టు డిసైడ్. ఇప్పుడు వచ్చేసి చాలామంది మనం గమనించేది ఏంటంటే చాలామంది చాలా పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఏంటి అంటే ఎముక అనేది చాలా ఎక్కువగా అరిగిపోయి ఉంటుంది. మనము ఆ ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే కూడా మనకి సరిపడే ఎముక అనేది అక్కడ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. ఎందుకు, చాలా రోజులు మీరు నెగ్లెక్ట్ చేయడం వలన. ఒకవేళ పన్ను పోయిన వెంటనే కనుక మనం డెంటిస్ట్ని విజిట్ చేసుకోగలిగితే ఆ రిప్లేస్మెంట్ అనేది చాలా ఈజీగా బెటర్గా ఉంటుంది. ఒకవేళ మనం కనుక చాలా ఏళ్ళు అలానే ప్రొలాంగ్ చేసి ఎప్పుడైతే వెళ్తామో మనము అప్పుడు మనం ఏంటి అంటే మనకు ఉండే ఎముక శాతం చాలా తగ్గిపోయి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఎప్పుడైతే రెగ్యులర్గా ఉండే జా బోన్ అరిగిపోయి ఉంటుందో మనం ఆ పేషెంట్స్లో జైగోమా ఇంప్లాంట్స్ కానీ, సబ్ పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ కానీ, ఈ సిస్టమ్ ఆఫ్ ఇంప్లాంట్స్ ద్వారా కూడా మనం రిప్లేస్ చేసుకోవచ్చు. సో ఎముక అరిగిపోయిందే, నాకు ఇంకా పళ్ళు కట్టుకోలేము అన్న థాట్ మనం మన మైండ్లోకి వెళ్ళి తీసేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు నెగ్లెక్ట్ అవర్ ఓరల్ హెల్త్. సో ఇలాంటి డౌట్స్ ఏ ఉన్నా సరే మీ ట్రీట్మెంట్ గురించి కానీ, మీ ప్రొసీజర్స్ ద్వారా కానీ మీరు 4 డెంటల్ హాస్పిటల్ వనస్థలిపురం బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వచ్చు.